వెల్ఫేర్లో కొత్త వివాదం, సరికొత్త రాజకీయ సమరం. హరీష్ రావు ఆరోపణలతో వెల్ఫేర్ టెండర్ల వ్యవహారం తెలంగాణ పాలిటిక్స్లో సరికొత్త చర్చకు దారితీసింది. సంక్షేమ రంగంలోని వివిధ టెండర్లలో భారీగా అవినీతి జరిగిందన్న మాజీ మంత్రి ఆరోపణలకి సర్కార్ సైడ్ నుంచి కూడా అంతే షార్ప్గా రియాక్షన్స్ రావడంతో రాజకీయ గొడవ ముదిరిపోయింది. తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు ఎప్పటికప్పుడు కొనసాగుతూనే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా వెల్ఫేర్ టెండర్ల అంశంపై రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణలతో ఈ అంశంపై రాజకీయ పంచాయతీ మొదలైంది. స్కూల్ యూనిఫామ్ సహా వెల్ఫేర్ టెండర్లలో 2,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందంటూ ఆయన చేసిన కామెంట్స్ సరికొత్త రచ్చకు తెరలేపాయి. హరీష్ రావు ఆరోపణలపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ నేతలకు దోపిడీ అలవాటైపోయిందని, అందుకే ఇష్టానుసారం మాట్లాడుతున్నారని విమర్శించారు. యూనిఫామ్ టెండర్లు వేసింది దాదాపు 700 కోట్ల రూపాయలకు మాత్రమే అని, మరి అలాంటప్పుడు 2,000 కోట్ల రూపాయల స్కామ్ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. మొత్తం మ్యాటరే 683 కోట్లు అయితే 2,000 కోట్ల స్కామ్ అంటే దాన్ని అర్థం చేసుకోవాలి. బలహీన వర్గాల శాఖ మంత్రి నేను, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ మంత్రి లక్ష్మణ్ కుమార్, మైనార్టీ వెల్ఫేర్ అజరుద్దీన్ గారు, ప్రొక్యూర్మెంట్కి సంబంధించి ఆ శాఖ 700 కోట్లు అయితే 2,000 కోట్ల స్కామ్ అంటే పాపం ఏం చేయమంటారు మంత్రి పరిశాలన అందరూ. గతంలో 10 ఏళ్ళు పందికొక్కులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇదే ఆలోచనతో అట్లే నడుతుందని అనుకుంటే మనం ఏం చేస్తాం? అయితే ఈ వివాదం అక్కడితో ఆగలేదు. మంత్రి కామెంట్స్ కు హరీష్ రావు సైడ్ నుంచి రియాక్షన్ వచ్చింది. తనపై విమర్శలు చేసిన మంత్రులకు కౌంటర్ ఇస్తూనే అసలు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కు తమ శాఖల్లో ఏం జరుగుతుందో కూడా తెలియదంటూ మరోసారి తనదైన శైలిలో సెటైర్లు వేశారు హరీష్ రావు. 2,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచిన విషయం ఈ మంత్రులకు తెలియకపోతే వీళ్ళు ఏం పాలన చేస్తుండ్రో నాకు అర్థమైతలేదు. నాకు ఛాలెంజ్ చేస్తున్నారు, ఏ హరీష్ రావు మేము కొన్నదే 680 కోట్లది, నువ్వు 2,000 కోట్ల స్కామ్ అన్నావు, యాడికేలైంది అని అన్నారు. ఎంత కొంటున్నారో, ఎంత టెండర్లు పిలిచిండ్రో కూడా తెలియని అయోమయ స్థితిలో ఈ పొన్నం ప్రభాకర్ గారు, ఈ లక్ష్మణ్ గారు ఉంటే నేను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. నాకు ఛాలెంజ్ చేసిండు రాజీనామాకు రెడీ అని. నేను రెడీ, నేను అనగలుగుతా. కానీ స్కామ్ చేసిన వాళ్ళు మీరు కాదు. ఆ డిపార్ట్మెంట్లో ఏమైతుందో మీకు తెలియదు. ముఖ్యమంత్రి మొత్తం టెండర్లు పిలిచి మింగుతా ఉన్నాడు. ఆ అనుముల వారి అన్నదమ్ములే మింగుతున్నారు కనుక మీకు ఏమైతుందో మీకు తెలియదు. నేను మిమ్మల్ని అని కూడా ఉపయోగం లేదు. వీళ్ళకి కనీసం వాళ్ళ డిపార్ట్మెంట్లో ఎంత టెండర్లు పిలిచిండ్రో, ఎంత మింగినరో కూడా తెలుస్తలేదు. హరీష్ రావు కామెంట్స్ కు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఈ అంశంలో మరోసారి మాజీ మంత్రికి సవాల్ విసిరారు. టెండర్లలో స్కామ్ జరిగినట్టు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని ఛాలెంజ్ చేశారు. టెండర్ల పేరుతో బీసీ, ఎస్సీ, మైనార్టీ మంత్రుల్ని హరీష్ రావు అవహేళన చేస్తున్నారని ఆరోపించారు. పచ్చ కామెర్లు వచ్చిన వాళ్లకు ఊరంతా పచ్చగా కనిపించినట్లు హరీష్ రావు కూడా అలానే అనుకుంటున్నారని మండిపడ్డారు. ఒక ఎస్సీ మంత్రి మీద, బీసీ మంత్రి మీద దొరగారు అవహేళనగా అసహనంగా మాట్లాడు మా మీద అంటే అంత కళ్ళకు కనబడుతుంది. మా దొర మాకు తెలియదు ఆ మంత్రిగా మా శాఖలో ఏం జరుగుతుందో. ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన, ఎస్సీ కార్పొరేట్ చైర్మన్గా పనిచేసిన సామాన్య కార్యకర్తను ఎందుకు మా ఎస్సీ, బీసీ, మైనార్టీలకు అక్కసు ఎందుకు, అంత కుట్ర ఎందుకు అని అడుగుతున్నాను హరీష్ రావును. నేను అన్నగా నేను ఒక ఛాలెంజ్ విసిరినా కదా, నేను దానికి కట్టుబడున్నా. 2,000 కోట్ల రూపాయల యొక్క స్కామ్ జరిగిందన్న మాట గిట్ట నిరూపిస్తే నేను రాజీనామా పత్రం నేను ఇష్టానికి సిద్ధంగా ఉన్నా. మేము ముగ్గురం రెడీ. నిరూపణ చేయకపోతే వాళ్ళు ఏమంటారు, జాలి చూపెడతాను మా మీద. జాలి అవసరం లేదు, ఆయన జాలి అవసరం లేదు. ఇలా మంత్రులు, మాజీ మంత్రి మధ్య ఎప్పటికప్పుడు సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతుండటంతో వివాదంపై రాజకీయ దుమారం మరింతగా పెరిగిపోయింది. బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలని సీఎం రేవంత్ రెడ్డి కూడా తప్పుబట్టారు. వెల్ఫేర్ టెండర్ల అంశంపై రియాక్ట్ అయిన సీఎం కమిషన్లకు అలవాటు పడ్డ వాళ్ళు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అని అన్నారు. అయితే సీఎం ఎన్ని మాట్లాడినా తాను ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆపబోనన్నారు హరీష్ రావు. నిన్నటి వరకు మంత్రులు వర్సెస్ హరీష్ రావు అన్నట్టుగా సాగిన ఈ వివాదం సీఎం రేవంత్ రెడ్డి ఎంట్రీతో కొత్త టర్న్ తీసుకుంది. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ప్రారంభించిన అనంతరం జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని హరీష్ రావు ఆరోపణలకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. క్వాలిటీ ఉన్న బ్యాగ్, షూస్, డ్రెస్సులు ఇవ్వాలని టెండర్లు పిలిచామన్నారు. కమిషన్లకు అలవాటు పడ్డ వాళ్లు మాపై ఆరోపణలు చేస్తున్నారని టెండర్లు పిలిచిందే 687 కోట్ల రూపాయలకని తెలిపారు రేవంత్. ఇందులో 3,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటే వాళ్ళ నియమనాలు అర్థం కావట్లేదని కమెంట్ చేశారు. కమిషన్లకు అలవాటు పడ్డ వాళ్ళు మా మీద కమిషన్ల ఆరోపణలు చేస్తారు.
మా మంత్రులు చెప్పారు మేము టెండర్లు పిలిచిందే 685 కోట్లని. ఒక ఆయన చదువుకున్న ఆయన అంటాడు, మరి చదువుకున్నాడు కాబట్టి ఆయనకు గుండు కొట్టుకుంటే ఉన్నమతి పోయిందేమో నాకు తెలియదు, కానీ 3000 కోట్ల అవినీతి జరిగింది అంటాడు. చదువుకున్నాడు, చదువు రానోడు తాటి చెట్టు లెక్క పెరిగిండు. ఇబ్రాహీంపట్నం ఈదుల్లో పెరిగిన తాటి చెట్టు పెరిగినోడికి మతి లేదంటే నేను అర్థం చేసుకుంటా. చదువుకొని ఐపీఎస్ అయినోడు 687 కోట్ల టెండర్ పిలిస్తే 3000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణ చేస్తే ఇంకా అతన్ని ఏమనాలో నాకైతే అర్థమైతలేదు. జాలిపడి వదిలేయడం తప్ప నేను విమర్శ చేయదలుచుకోలే. అయితే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు హరీష్ రావు. 2000 కోట్ల రూపాయల స్కామ్ అంటూ తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు హరీష్ రావు. ప్రభుత్వ స్కాములపై మాట్లాడేందుకు అడ్లూరి వస్తారా అని ప్రశ్నించారు. లేదా మొత్తం కేబినెట్ వస్తుందా, సీఎం రేవంత్ రెడ్డి వస్తారా అంటూ ప్రశ్నించారు. దీనిపై ఎవరితో అయినా చర్చించేందుకు సిద్ధమన్నారు. ఇది 2000 కోట్ల రూపాయల టెండరు. ఈ టెండర్లలో అవకతవకలు జరిగినాయని చెప్పి మేము చెప్పాం. అది 680 కాదు 2000 కోట్లని, ఆర్ఎఫ్సిలో అనేకమైనటువంటి మార్పులు చేశారని, ఇందులో అనేక అవకతవకలు జరిగాయని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హ్యాండ్లూమ్స్ కార్పొరేషన్కు, లిడ్ క్యాప్కు, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఇస్తే మీరు గుజరాత్కి చెందిన కంపెనీకి వీటిని కట్టబెట్టి తెలంగాణ బిడ్డలకు, తెలంగాణ కంపెనీలకు మీరు అన్యాయం చేశారు. ఈ ఒక్క అంశం మీదనే కాదు, ఏ అంశం మీదైనా చర్చించడానికి అడ్లూరు లక్ష్మణ్ గారే కాదు, స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రమ్మనండి, అన్నిటి మీద మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. లక్ష్మణ్ గారు వస్తారా, మొత్తం స్వయంగా క్యాబినెట్ వస్తుందా, ముఖ్యమంత్రి గారు వస్తారా, రమ్మనండి, TV9 స్టూడియోలో కూర్చుందామా, పబ్లిక్ పరేడ్ గ్రౌండ్స్లో కూర్చుందామా, లేదు ఎల్బీ స్టేడియంలో కూర్చుందామా, నేను రెడీ. ప్రజల సమక్షంలో, మీడియా సమక్షంలో అన్ని కుంభకోణాల మీద కూడా బీఆర్ఎస్ చర్చించడానికి సిద్ధంగా ఉంది. తనపై ఎదురుదాడి చేసిన, ప్రభుత్వం చేసిన స్కాములు, అమలు చేయాల్సిన పథకాలపై ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటారని స్పష్టం చేశారు హరీష్ రావు. ప్రశ్నిస్తే సీఎం తనపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, కానీ తాను మాత్రం అలా మాట్లాడబోనని అన్నారు. నేను అడ్డగోలు మాట్లాడుతున్నా అంటాడు. అయ్యా రేవంత్ రెడ్డి, నేను నిన్ను కూడా తిట్టగలుగుతా, నీకంటే గట్టిగా తిట్టగలుగుతా, కానీ నాకు విజ్ఞత ఉన్నది, సంస్కారం ఉన్నది. నేను తిట్టను. కానీ నువ్వు తిట్టినంత మాత్రాన నేను ఇడిచిపెట్టాను. నువ్వు నన్ను తిట్టామని నేను ఇడిచిపెట్టాను, అసలే ఇడిచిపెట్టా. ఇప్పుడు రేవంత్ రెడ్డి, నేను తాటి సెట్ లెక్క పెరిగినా ఎట్లా పెరిగినా అనేది అవసరం లేదు. నువ్వు నన్ను తిట్టినా, నా ఎత్తు గురించి అడిగినా, నా పొడుగు గురించి మాట్లాడినా, బిడ్డ ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తావో నేను నిలదీస్తూనే ఉంటా. మా నిరుద్యోగ యువకులకు మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు, గది ఇచ్చేదాకా నిన్ను గల్లబట్టి అడుగుతూనే ఉంటా, నేను ఇడిచిపెట్టా. కాంగ్రెస్ ప్రభుత్వంపై అనేక అవినీతి ఆరోపణలు చేసిన హరీష్ రావు వెల్ఫేర్ టెండర్లలో అవినీతి అంటూ చేసిన ఆరోపణలపైన అదే స్థాయిలో దూకుడుగా ముందుకు సాగుతున్నారు. దీంతో ఈ అంశంపై వివాదం ఇప్పుడప్పుడే ముగిసేలా కనిపించడం లేదు అనే చర్చ జరుగుతోంది.